ఇద్దరు ఏసీబీకి చిక్కిరట, ఇద్దరు ఎస్ఐలట, వీళ్ళిద్దరు సరిపోలేనట్టుంది పైసలు. ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ మల్కాజ్గిరి సైబర్ క్రైమ్ ఎస్ఐలు ప్రమోద్ గౌడ్ అండ్ జతావత్ బాబునాయక్ అట. ఒక సైబర్ క్రైమ్ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయకుండా ఉండేందుకు, ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలన్నట, కానీ ఆయనను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు లంచం డిమాండ్ చేసిన ఇద్దరు ఎస్ఐలు ఏసీబీ వలలో చిక్కారు. బాధితుడి నుంచి డబ్బులు తీసుకుంటుంటే అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ ఘటన ఎల్బీ నగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం కొద్ది రోజుల క్రితం ఓ వ్యక్తి బ్యాంకు ఖాతాలోకి సైబర్ నేరగాళ్లు దోచుకున్న 2 లక్షల నగదు చేరింది. ఒక బ్యాంక్ అకౌంట్ల కట 2 లక్షల డబ్బులు వచ్చి పడ్డాయట. ఆ తర్వాత ఆ డబ్బును నేరగాళ్లు మరో ఖాతాకు మళ్లించిరట. ఈ వ్యవహారంపై రాచకొండ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కేసును దర్యాప్తు చేస్తున్న ఏఆర్ఎస్ఐలు ప్రమోద్ గౌడ్, జతావత్ బాబులు సదరు ఖాతాదారుని పిలిపించి సైబర్ మోసంలో మ్యూల్ అకౌంట్గా ఉపయోగపడినందున తనకు కేసుతో సంబంధం ఉందని అరెస్టు చేస్తామని బెదిరించారు. అయితే అరెస్ట్ నుంచి మినహాయింపు ఇచ్చి 41A సిఆర్పిసి నోటీసుతో సరిపెట్టేందుకు 3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరకు ₹1,00,000 ఒప్పందం కుదుర్చుకున్న బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ సూచన మేరకు సోమవారం ఎల్బీ నగర్ చౌరస్తాలో నగదు అందజేస్తుండగా అక్కడే ఉన్న అధికారులు ఇద్దరు ఎస్ఐలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వీరిపై కేసు పెట్టి నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారట. ఈ ఎల్బీ నగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ మీద డీజీపీ గారు మీరు దృష్టి పెట్టాలా. రీసెంట్గా మేము కూడా ఒక ఆన్లైన్ గేమ్కి సంబంధించి 23 కోట్లు నష్టపోయిన ఒక బాధితుడిని మేము తీసుకొచ్చి ఒక లైవ్ డెమో ఇచ్చి ప్రజలకు అవగాహన కల్పించి నేను శుంకర నరేష్ గారు ఒక ప్రయత్నం చేస్తే, మేము ఆన్లైన్లో బెట్టింగ్ ఆడినట్టు మమ్మల్ని ఆ పంటర్సా ఏమంటారు కదా ఆడినట్టు చూపించిండు ఒక సిఐ. అక్కడ ఉన్న ఆయన పేరు ఏదో ఉండేనే మర్చిపోయినా, ఏదో పేరుండే కదా ఆయన పేరు. ఒక సిఐ ఎల్బీ నగర్ సైబర్ క్రైమ్ సిఐ మమ్మల్ని మీరు ఆన్లైన్ గేమ్ ఆడిరని మా పేరు అందులో పెట్టిండా. ఇది పెద్ద మనిషి. ఎవరైతే 23 కోట్లు నష్టపోయిన బాధితుడు ఉన్నాడో ఆ బాధితుడు డ్రైవర్ని బెదిరించి ఆ డ్రైవర్ని బెదిరించి మా పేర్లు చెప్పించిండు. నా ఫోన్ నుంచే వీళ్ళు గుంజుకొని ఏదో చేసిరని. చివరికి ఆ బాధితుడు బయటకు వచ్చి మళ్ళీ డీజీపీకి అందరికీ లెటర్ రాసి నన్ను ఇట్లా సిఐ బెదిరించి నన్ను ఈ రకంగా చేసిండని. మరి ఆ సిఐ ఎక్కడ ఉన్నాడండి? ఇంతవరకు యాక్షన్ ఏదండి? ఈ ఎల్బీ నగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ మొత్తం ఈ దందాల కేంద్రంగా మారినట్టు కనబడుతున్నది. చివరికి ఎవడైతే నిందితుడు ఆడేవాడో సచిన్ బాలాజీ అనేవాడు ఉన్నాడో, వాడు ఈ ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు, వాడిని అరెస్ట్ చేయకుండా వాని దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాడిని అరెస్ట్ చేయకుండా కేసుల నుంచి బయటపడేస్తున్నారు. చివరికి కోర్టుకు వెళ్ళి నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఆర్డర్ తీసుకొచ్చినా కూడా ఇంతవరకు వాడిని అరెస్ట్ చేయలే. మరి ఈ ఎల్బీ నగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషను దీంట్లో జరుగుతున్న ఈ అవినీతి అక్రమాల మీద డీజీపీ గారు దృష్టి పెట్టాలి. ఇది అవినీతికి నిలయంగా ఒక అడ్డా కింద మారినట్టు కనబడుతున్నది. ఇప్పుడు నాకు తెలిసి వీళ్ళిద్దరిదే ఉండదు ఆ పాత్ర. వీళ్ళిద్దరి వెనకాల సిఐది ఉంటుంది ఖచ్చితంగా. లేకపోతే వీళ్ళిద్దరే పంచుకుంటారు. అది ఏ అధికారి అయినా ఎక్కడైనా అవినీతి జరిగితే వాళ్ళిద్దరిదే ఉండదు. పై అధికారులు కూడా వీళ్ళు వంచిస్తారు. ఏదో సంథింగ్ జరిగింది ఇక్కడ. ఈ పర్టికులర్ కేసులో కూడా ఈ కేసు నమోదు చేసిన వాళ్ళు ఎవరు, ఆ ఎస్హెచ్ఓ ఎవరు ఏందన్నది కూడా మొత్తం బయటికి రావాలి.